రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును డిసెంబర్లో జరగనున్న పార్లమెంటు సమావేశంలో పెట్టనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రైతుల జేఏసీతో జరిగిన సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వివరించారు. ఇంతకు ముందు రాజధానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్లనే 3 రాజధానుల ప్రస్తావన వచ్చిందని, కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆ సమావేశంలో కోరగా కన్నబాబు ఇప్పటి వరకు దేశంలో ఏ రాజధానికి గెజిట్ లేదని వివరించారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, తరువాత కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నట్లుగా రైతులు తెలిపారు. కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని వాళ్ళు తెలిపారు. ఇందుకు గాను ఈ అంశం ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉందని, అయితే న్యాయశాఖ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వలన వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పి కన్నబాబు తెలిపారు. అదే గనుక జరిగి బిల్లు ఆమోదం పొందితే గనుక దేశంలోనే తొలి చట్టబద్ధత పొందిన రాజధానిగా అమరావతి రూపొందనుంది.